హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు వైకే న్యూస్. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 12 గంటల లైవ్ మారథాన్ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా బీసీ గళం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడేందుకు కూటిగుప్పల సురేష్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం అధ్యక్షులు. ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సురేష్ గారు ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన గురించి ఒక 2 మాటలు మీ నోటి ద్వారా తెలియజేయండి. అమ్మా, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ప్రజా చైతన్యంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి చాలా పోరాటాలు చేసి ప్రజా సమస్యల కోసం ఆయన అహర్నిశలు శ్రమించి మనందరి జీవితాల్లో వెలుగు నింపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానమ్మా. అలాగే అండి. మీ కమ్యూనిటీ కళింగ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది ప్రస్తుతం కళింగ కమ్యూనిటీకి సంబంధించి ఎలాంటి ఇంకా సదుపాయాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇటు విద్యలో అయినా, వైద్యంలో అయినా దాని గురించి మీ కళింగ కమ్యూనిటీ గురించి చెప్పండి. కళింగ కమ్యూనిటీకి వచ్చేసరికి శ్రీకాకుళంలో మేజర్ కమ్యూనిటీ అయిన కళింగ కమ్యూనిటీ ఇంతవరకు రైతు కుటుంబాలు పరంగా శ్రామికుల పరంగా వెనకబడి ఉన్నామమ్మా మేము. ఆ తర్వాత మాకు మేజర్ కమ్యూనిటీ అయ్యుండి కూడా రాజకీయ పరంగా చూసుకుంటే మేము వెనకబడుతనంలో ఉన్నాము. ఇక్కడికి బీసీలు అయ్యుండి కూడా మెజారిటీ కమ్యూనిటీ అయ్యుండి కూడా మాకు ఎటువంటి రక్షణ పరంగా కానీ రాజకీయ లబ్ధి పరంగా కానీ మాకు ఎటువంటి లబ్ధి చేకూరదని నేను తెలియజేస్తా ఉన్నానమ్మా. ఇక్కడ మాకు కళింగ కమ్యూనిటీ వచ్చేసరికి 7,50,000 ఓట్ల వరకు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తించడం లేదు, మాకు సరైన అవకాశాలు కూడా కల్పించడం లేదని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ కళింగ కమ్యూనిటీకి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరం అవుతాయి? మీరు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? మిగతా వాళ్ళకి ఎలాగైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో మాకు అదే విధంగా అవుతున్నాయి. మాకు ప్రత్యేకంగా ఎటువంటిది ఇంతవరకు ఏమీ లబ్ధి చేకూరలేదు. ఆ విషయంకి వచ్చేసరికి రాజకీయ పరంగా ఎవరైతే ఏ కమ్యూనిటీ అయితే ఇక్కడ బలంగా ఉందో ఆ వర్గం వారికి మాత్రమే లబ్ధి చేకూరుతా ఉంది. ఇంతవరకు మా కళింగను గుర్తించి కానీ మాకు ఏ విధమైన లబ్ధి చేకూరడంలో ప్రభుత్వం విఫలమైందనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే బీసీ రక్షణ చట్టం విషయానికి వస్తే ఇంకా ఎలాంటి చట్టాలు అమలు కావాలనుకుంటున్నారు? బీసీ రక్షణ చట్టం వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే రక్షణ చట్టం అమల్లో ఉందో బీసీలకు కూడా అదే విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ ఇక్కడ బీసీలు అయ్యుండి కూడా కొన్ని క్యాస్ట్లు, కొన్ని కులాలు, అగ్ర కులాలు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ తాలూకా అధికారం ఇక్కడ చెలాయిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. రక్షణ చట్టం అమల్లోకి వస్తేనే బీసీలు కూడా వాళ్ళ తాలూకా మనుగడని కొనసాగించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్ అంటే అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా కొన్ని సంఘాలకి, కొన్ని కమ్యూనిటీలకి ఎలాంటి సదుపాయాలు ఇంకా అందాలని మీరు అనుకుంటూ ఉన్నారు? సదుపాయాల విషయంకి వచ్చేసరికి కొన్ని సంఘాలు అంటే ఇప్పుడు రిజర్వేషన్లు విషయంకి వస్తే చాలా వెనకబడుతనంలో ఉన్నామమ్మా. ఎందుకంటే చదువు వరకు రిజర్వేషన్లు కల్పించనే అర్థం ఉంది, కానీ ఉద్యోగాలు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ అనేది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ కులాల వారు రిజర్వేషన్ను పొంది వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారో అదేవిధంగా వాళ్ళు ప్రమోషన్లో కూడా వాళ్ళు తక్కువ టైంలో వాళ్ళు ప్రమోషన్లు పొంది వాళ్ళు అనుభవం లేని అడ్మినిస్ట్రేషను వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానివల్ల సొసైటీకి అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఏంటంటే ఆ రిజర్వేషన్లు కూడా అందరికీ ఒకేలాగా రిజర్వేషన్లు ప్రమోషన్ తొలగించాలి. విద్యాపరంగా రిజర్వేషన్లు ఇచ్చి విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ ఇప్పించి ఉండాలి తప్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి దాంతోపాటు ప్రమోషన్ రిజర్వేషన్ అనేది తొలగించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని సూచన చేస్తా ఉన్నానమ్మా. ఎస్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీకు ఎలాంటి పథకాలు అందుతూ ఉన్నాయి? సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో
అవే అదే పథకాలు మాకు కంటిన్యూ అవుతున్నాయి తప్పించి ప్రత్యేక పథకాలు మాకు ఏం పెట్టలేదమ్మా మా క్యాస్ట్ కంటూ. హ్మ్. అంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి పథకాలు మీ వరకు తీసుకొస్తే బావుంటుందని మీరనుకుంటున్నారు? దానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అంటే ఏం చెప్తారు? ఎస్సీ ఎస్టీలకి ఏవైతే పథకాలు ఉన్నాయో అదే విధంగా మాకు అదే పథకాలు మాకు వర్తింప చేయగలిగితే సుమారు 60% ఉన్న బీసీలని వెనకపెట్టి ఏదైతే మైనారిటీ ఉన్నారో వాళ్ళకే ఈ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అది ఎందుకంటే బీసీలను వెనకబెట్టే ఉద్దేశం ఉందంటే వీళ్ళు వెనకబడ కులాలుగా ఉంటేనే మనం మన మనుగడ సాగించగలం, మన ప్రభుత్వాలు నడపగలం. వీళ్ళు వెనకబడిన కులాలు కార్మికులుగా ఉంటేనే మనం వీళ్ళ జెండాలు మోయటానికి కానీ వీళ్ళ ఇళ్ల పనులు వీళ్ళ కార్మికులుగా ఉండాలనే ఉద్దేశంతోనే మా బీసీలను వెనకబడేటట్టు చేస్తూ ఉందని ప్రభుత్వం ఈ ఈ దీని మీద దృష్టి సారించాలని నేను తెలియజేస్తా ఉన్నానమ్మా. యెస్. అంటే అలాగే కుల గణన ఆవశ్యకత ఎంతవరకు ఉందని అనుకుంటున్నారు మీరు? కులగణన ఆవశ్యకత చాలా అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఎస్సీలకి లెక్క ఉంది ఎంతమంది ఉన్నారనేది, ఎస్టీలకి లెక్క ఉంది, ఓసీలు ఎంత ఉన్నారనే లెక్క ఉంది. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారని ఎంతవరకు లెక్క లేదమ్మా. ఈ కులగణన అయితేనే బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క ఉంటారు. ఊర్లో ఒక పంచాయతీలో కుక్కలు ఎన్ని ఉన్నాయి లెక్క ఉంది, పశువులు ఎన్ని ఉన్నాయి లెక్క ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి లెక్క ఉంది. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారని ఎంతవరకు లెక్క తేల్చలేదు. ఎందుకు? బీసీ అంటే ఎందుకు అంత చిన్న చూపు? అంటే మీకు ఎక్కడ నీ రాజ్యాధికారంలో వాటా అడుగుతామనే భయమా అనేది నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బీసీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? అందరికీ లెక్క ఉంది, మాకు ఎందుకు లెక్కలేదు? ఆ కులగణన అయితేనే బీసీలు ఎంతమంది అనేది లెక్క తెలుస్తుందమ్మా. జనగణనతో పాటు కులగణన చాలా అవసరం ఉందని ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. యెస్. అలాగే బీసీలకు రాజకీయాల్లో ఇంకా ఎలాంటి స్థానాలు కావాలని కోరుకుంటున్నారు? అంటే రాజకీయాల్లో ఇంకా ఎక్కువ బీసీలకు పెద్దపీట వేయాలని మీరు అనుకుంటున్నారు? అవునమ్మా, రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బీసీగా, ఒక వెనకబడి కులాలు వారిగా నేను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక లేనివాడికి మాత్రమే ఆకలి విలువ తెలుస్తుంది, ఒక కష్టపడేవాడికి మాత్రమే కష్ట విలువ తెలుస్తూ ఉంది. అలాగే పరిపాలించే వాడికి ఎప్పుడు కూడా తెలియదు, కింద స్థాయిలో ఉన్నవాడికే తెలుస్తుంది. ఒక బీసీ అనేవాడు కష్టపడి ఒక రోడ్డు నిర్మాణంలో కానీ, భవన నిర్మాణంలో కానీ, ఒక సొసైటీని నిర్మించే పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు. వాళ్ళు బీసీలు అవసరం, ప్రతి ఒక్కదానికి అవసరం. వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా కల్పిస్తేనే అభివృద్ధి పదంలో ముందుండి వేగవంతమైన అభివృద్ధిలో తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీలు వాళ్ళు ఎక్కడ అభివృద్ధి అయితే మనకి వాటా అడుగుతారేమో అనే భయంతో కూడా ప్రభుత్వం దీన్ని విస్మరిస్తూ ఉంది. దీన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే సుమారు 50% అబవ్ ఉన్న బీసీలు మాకు రాజకీయాల్లో 50% వాటా ఎందుకు కొలువు చేయట్లేదు, ఎందుకు ఇవ్వటం లేదు? పర్సంటేజ్ అంటే జనగణనతో పాటు కులగణన పర్సంటేజ్ వైజ్గా మాకు సీట్ల పంపకాల్లో చేయొచ్చు కదా. సుమారు 175 అసెంబ్లీ సీట్లకి బీసీలు 50% అయితే 85 సీట్ల దగ్గర బీసీలు ఇవ్వాలి. ఆ పరిస్థితి ఎక్కడ వస్తుందనే భయంతో వాళ్ళ ఇంతవరకు కులగణన వెనక పెట్టారు. కులగణన అనేది చేయలేదని నా ఉద్దేశం. యెస్. అలాగే కళింగ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీకి సంబంధించి మీరు కమ్యూనిటీ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అటు శ్రీకాకుళంలో అయినా మీరు ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం అధ్యక్షులుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? కళింగ కులానికి వచ్చేసరికి నాకు అన్ని కులాలు సమానమేనమ్మా. ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమం, ఇందులో 138 కులాలు, ఈ బీసీ సంక్షేమ సంఘంలో 138 కులాలు ఉన్నాయి. అన్ని కులాలు నాకు సమానమే. ఇప్పుడు అన్ని కులాల వారీగా చూసుకున్నట్లయితే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ జీవిత విధానంలో కానీ, వాళ్ళ అభివృద్ధి పదంలో కానీ, వాళ్ళు విద్య వైద్య రంగాల్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వాళ్ళని అభివృద్ధి దిశగా నడిపించడం పరంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. వాళ్ళ రిజర్వేషన్స్ అనేది విద్యాపరంగా కానీ, వైద్యం పరంగా కానీ, లేదంటే ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్స్లో కానీ అలాగ వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకి కేటాయించి ఏదైతే
50% మాకు ఆ, జనాభా లెక్కల ప్రాతిపదికన 50% ఉన్న బీసీలకు అదే పర్సంటేజ్ లో మాకు కేటాయిస్తే, రిజర్వేషన్లు కేటాయిస్తే మేము అభివృద్ధి పరంగా అభివృద్ధి చెందుతామని నా ఉద్దేశం అమ్మా. ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఎస్. అంటే పూలే గారి జయంతి సందర్భంగా వైకే టీవీ నిర్వహిస్తున్న ఈ బీసీ గళాన్ని వినిపించేందుకు లైవ్ మారథాన్ 12 గంటల పాటు కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా మీరు పూలే గారికి గానీ, అలాగే ప్రేక్షకులకు గానీ, మీ కమ్యూనిటీ వాళ్ళకి గానీ, బీసీలకు గానీ వైకే టీవీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సమస్యల కోసం పోరాడే అవకాశాన్ని ఇచ్చి మా మనసులో ఉన్న బాధని తెలియజేయడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానమ్మా. ఎస్. థ్యాంక్ యూ సురేష్ గారు. మీ సమయాన్ని కేటాయించి మన లైవ్ మారథాన్ కోసం మీరు కూడా లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పూలే గారి జయంతి సందర్భంగా వైకే టీవీ ఇనిషియేట్ తీసుకుని ఇటు బీసీ గలం వినిపించడానికి 12 గంటల పాటు లైవ్ మారథాన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందరూ చాలామంది కూడా బీసీ గలాన్ని వినిపిస్తూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.